రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై వారం క్రితం విజయవాడ బస్సు యాత్రలో జరిగిన గులకరాయి ఘటనలో తమ కులానికి చెందిన మైనర్లు A1 ముద్దాయిగా వడ్డెర సతీష్, A2 ముద్దాయిగా వేముల దుర్గారావులతో పాటు మరో నలుగురుపై IPC సెక్షన్ 120B 307 కేసులు బనాయించడం బాధాకరమని వడ్డెర సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ కమిటీ కన్వీనర్ కోసంగి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ గులకరాయిని వేసిన వెంటనే మీ అనుచరగణం ఎందుకు వారిని పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు పథకం ప్రకారం సానుభూతి కోసం కోడికత్తి డ్రామా, తర్వాత గులకరాయి డ్రామాకు కొత్త తెరలేపారని ఆరోపించారు. ఈ గులకరాయి డ్రామాలో వడ్డెర్లను పావులుగా వాడుకున్నారని దుయ్యబట్టారు. వడ్డెర్ల జీవితాలను తమ రాజకీయ స్వార్థాలకు బలి చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సరైన గుణపాఠం ఓటుతో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రమణ, కుమార్, విజయ్, సురేష్, బాలాజీ, ప్రభు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కుర్రాళ్ళు ఎవరైతే మైనర్ బాలులు ఉన్నారో వారితో పాటు ఒక 19 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు నిండిన వడ్డే సతీష్ కుమారు, అలాగే వేముల దుర్గారావు, వీళ్ళందరినీ సింగనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఘటనలో మీరే ప్రధాన నిందితులు అని చెప్పి వారిపైన ఆరోపణలు చేయడం, ఆ వడ్డెర కాలనీ పైన దౌర్జన్యం చేస్తూ మహిళలు, ముసలివాళ్ళు అని కూడా చూడకుండా భయభ్రాంతులకు గురి చేసి ఆ చిన్న పిల్లకాయలను అతి దారుణంగా అరెస్ట్ చేసి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేషన్లో బంధించడం జరిగింది. వీళ్ళల్లో అయితే దుర్గారావు ఎక్కడున్నారో ఇప్పటివరకు తెలియదు. సతీష్ గారిని అయితే A1 ముద్దాయిగా ప్రకటించారు. A2 ముద్దాయి ఎవరైతే ఉన్నారో A2 ప్రోద్బలంతో A1 ముద్దాయి ఈ ఘటనకు పురిగొల్పాడు అని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఎవరు ఆ A2? ఆ A2 ఎవరనేది ఇంకా మీ సలహాదారులు ఇంకా చెప్పినట్లేదు. A2గా మీరు ఎవరిని నిర్ణయించుకొని ఆ కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ వడ్డెర సాధికార సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం. డిస్టెన్స్లో నుంచి కొడితే ఒక చిన్న రాయి తీసుకొని కొడితే ఒక దెబ్బ తగలడమే కాకుండా పక్కన ఉన్నటువంటి వ్యక్తికి కూడా గాయం చేస్తుందని, ఇంత శక్తివంతమైనటువంటి వాళ్ళు ఉన్నారని ఇంతవరకు మాకు తెలియలేదు. గాయం ఎలా జరిగిందో కూడా తెలియదు. కానీ అనుమానంగా ఏదో కూలికి వచ్చినటువంటి బిడ్డలను తీసుకెళ్ళి హింసించి వాళ్ళ చేత నిజం అబద్ధపు సాక్ష్యం చెప్పించి అబద్ధాన్ని చెప్పించి వాళ్ళని జైలుకు పంపించే విధానంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అంటే, మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ప్రాపర్గా ఎవరు దాని వెనకాల ఉన్నారో కనుక్కోకుండా హత్యాయత్నం చేసేశారు, చిన్న రాయితీ వేసేస్తేనే అప్పుడే హత్యాయత్నం చేసేస్తారని చెప్పి ఈరోజు కేసు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూల్ చేసుకునే బిడ్డలు అన్యాయంగా మైనర్లని మీ మీటింగులకి డబ్బులు ఇచ్చి తీసుకోపోవడమే పెద్ద నేరం. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? వడ్డేర జాతి మొత్తం గమనిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు.